సో ఈ రోజు ఇక్కడ నిర్వహించేటువంటి కార్యక్రమం ద్వారా ఒక రిపబ్లిక్ కలర్స్ వాక్ నిర్వహించి ఒక ఆనందభరితమైనటువంటి వాతావరణంలో మనమందరం దేశభక్తిని చాటమే కాకుండా దేశాభివృద్ధి కోసం సంకల్పించడం కోసం ఈ రోజు ఇక్కడ కలుసుకున్నాం. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఆత్మనిర్భర భారతదేశంగా మన దేశాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఇటువంటి రిపబ్లిక్ ఉత్సవం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి లక్ష్యం ఏదైతే ఉన్నదో భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని గత 9 సంవత్సరాల్లోనే మోడీ గారి ప్రధానమంత్రిగా ఉండగా 11వ స్థానం నుంచి మనం 5వ స్థానానికి ఆర్థిక వ్యవస్థగా 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగాం. రానున్న 5-6 సంవత్సరాల్లో 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనున్నాం. గత 9 సంవత్సరాల్లో సాధించిన విజయాలు అనేకం. అసాధ్యమైనటువంటి అనేక వాటిని సుసాధ్యం చేసి చూపించాం. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మనందరి పాత్ర ఉన్నది. సో రానున్న సంవత్సరాల్లో భారతదేశాన్ని అభివృద్ధి చేసిన దేశంగా తీర్చిదిద్దడం కోసం మనందరం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సంకల్పం మేరకు పని చేయాలంటే ఖచ్చితంగా ఆ స్ఫూర్తితో మనమందరం కూడా ముందుకు సాగాలి. ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు నిర్వహించేటువంటి రిపబ్లిక్ దినోత్సవం వెనుక లక్ష్యం అదే. సో కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్ద సంఖ్యలో విచ్చేసినటువంటి విశాఖ వాసులందరికీ పేరు పేరున నమస్కారాలు. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఎంత అద్భుతంగా ఇక్కడ విశాఖ తీరంలో జరిగిందో రాష్ట్ర వాసులందరికీ కాదు దేశ ప్రజలందరికీ కూడా తెలిసేలా విశాఖ వాసుల దేశభక్తి, విశాఖ వాసులు నరేంద్ర మోడీ గారి అడుగు జాడల్లో వారి చేతిని బలపరచడం కోసం అందరూ సిద్ధంగా ఉన్నారనేటువంటి ఒక సంకేతం కూడా ఈ రోజు కార్యక్రమంగా చెప్పొచ్చు.